క్షమించండి అమ్మగారు, ఆలస్యమైపోయినది. బయలుదేరే టైంకి వచ్చావులే భూమి. అమ్మగారు ఇంకెక్కేద్దామా? మీరిద్దరు విరాట్ కార్లో రండి కొండమ్మా. ఆవిడిగారు చట్టాన్ని న్యాయాన్ని నిలబెట్టడానికి పుట్టిన మనిషి కదా. విరాట్ లాంటి హంతకుడితో ప్రయాణం చేస్తుందా? నాకు తెలిసింది, నాను చూసింది ఇన్నదే కోర్టులో చెప్పానమ్మగారు. విరాట్ బాబు గారి మీద అనవసరంగా నిందలేమి వేయలేదు కదా. నువ్వు మాట్లాడకు. మా విరాట్ నీకు ఎంత సహాయం చేశాడో నాకు తెలుసు. అవన్నీ మర్చిపోయి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడే నీలాంటి నమ్మక ద్రోహిని దగ్గరికి రానివ్వకూడదనుకున్నాను. తారా, అంతంత పెద్ద మాటలెందుకు? పోనీ విరాట్ సార్తో నేనొస్తాను. భూమిని మన కార్లో తీసుకువెళ్ళండి నానమ్మ. అవునవును, ఎందుకు బయలుదేరే ముందు గొడవ? ఈ గొడవలన్నీ సమసిపోయి మళ్ళీ భూమి విరాట్ కలిసిపోవాలని ఆ కార్లో రమ్మంటున్నాను అవంతిక. అలాంటి కోరికలేవి నాకు లేవు అమ్మమ్మగారు. నాను రానులేండి అమ్మగారు. పదకొండమ్మా. ఆగు భూమి. నా మాట మీద గౌరవం ఏదైనా ఉంటే భూమిని నీ కారులో తీసుకురా. లేదంటే ఎలాగోలా సర్దుకుని మేమే తీసుకెళ్తాం. ఈ మహాతల్లి కోసం మీ మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు ముక్తాదేవి గారు. నేను లక్ష్మీ కొండమ్మ వెనకాల కూర్చుంటాంలేండి. పద. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోమను కొండమ్మ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.